సిబ్లింగ్స్ కలిసిపోయిన పరిస్థితి చాలా న్యూస్ లో మనం చూసాం. అంటే ఆ మూవీకి అంత ఓన్ చేసుకున్నారు. ఇంత ఓన్ చేసుకున్నాక కూడా ఇప్పుడు తెలంగాణ యాస పైన ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ యాస పైన సినిమాలు తీయాలి అనే వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుందా ఇదేమైనా? ఈ సినిమా మీద కూడా పడుతుంది ఎఫెక్ట్. యాక్చువల్గా వీళ్ళు అనుకున్నారు పబ్లిసిటీ అని, కానీ అది ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సికింద్రాబాద్లో చిన్న గొడవ అయింది, మొత్తం మార్వాడీలనే బాయ్కాట్ చేయడానికి పెద్ద ఉద్యోగం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఓకే అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సింపుల్గా ఇడుపు కాగితాన్ని ఎవడో అడ్రస్ లేనాడు కామెంట్ చేసాడు. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకో 2 అడుగులు ముందుకేసి ఇప్పుడు ఇందాకటి స్టేట్మెంట్, మేము మా ఆస్తులన్నీ అమ్మితే మీకు కొనే దమ్ముందా, అది రెచ్చగొట్టడం. ఇది ఎట్లా వెళ్ళిపోతుంది అంటే, రేపటి రోజు ఇంకా కొనసాగింది అనుకో, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్సే నిర్మాత చేతి దాటిపోతుంది. ఆ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నేను ఇది మన దగ్గర కొనొద్దు అనుకుంటే ఆంధ్ర మొత్తంలో సినిమా ఆడదు కదా. దానికి ఇప్పుడు ఎంత పబ్లిసిటీ వచ్చిందో అంత నష్టం కూడా రేపటి రోజు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఇది ఒకటి ఉంది. ఇప్పుడు మనకి రెంట్స్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తున్నాయి, ఛానల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి, రీరికార్డింగ్లు డబ్బింగ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆంధ్రాలో షూటింగ్లు చేయట్లా, ఒకప్పుడు చేసేవాళ్ళు బాగా. మనకు ఆంధ్రాలో ఎట్లా తెలుసా, ప్రతి ఊర్లో షూటింగ్లు అయ్యేవి. అవి చూస్తేనే లాడ్జులు కట్టేవాళ్ళు. వాళ్ళు చెప్పుకునే వాళ్ళు బ్రహ్మానందం వస్తే ఇక్కడ ఉండేవాడు, అలీ వస్తే ఇక్కడ ఉండేవాడు అని. ఇప్పుడు లేవు అవన్నీ కూడా, మొత్తం మూతపడిపోయినాయి, లొకేషన్స్ అన్ని మూతపడిపోయినాయి. సో అక్కడ షూటింగ్స్ కూడా ఎక్కువ మంది చేయట్లా. ఆల్రెడీ ఒక టిపికల్ సిచ్యువేషన్ ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ బుక్ మై షో ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది, నాగార్జున సర్కిల్ దగ్గర. మొత్తం టికెట్లన్నీ మనం అమ్ముకున్నా కూడా ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తుంది. సో ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలని వాళ్ళు ఆలోచించి ఇక్కడ కూడా షూటింగ్లు చేయండి, ఇక్కడ కూడా పూర్వ వైభవం తీసుకురండి, ఆ స్టూడియోలు నెలకొల్పండి, ఛానల్స్ ఇక్కడ కూడా పెట్టండి అనేలాగా వెళ్తున్నారు. ఈ టైంలో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంకా మీదే మాది మాకే అంటే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎఫ్డిసి ఉన్నాయి కదా. ఇవి 2 సపరేట్ అయ్యి ఇదో ఇండస్ట్రీ అదో ఇండస్ట్రీ అవుతుంది. అప్పుడు చావాలి అందరూ, ఏం చేయాలో కూడా అర్థం కాదు. సినిమాలు ఎక్కడ అంటే ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకునే అంశం ఉండదు, ఇంకా పక్క రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే తమిళ్లోను కన్నడలోను పాన్ ఇండియా అంటున్నామో, పాన్ ఇండియాలో 2 తెలుగు స్టేట్స్ ఉంటాయి, 2 రకాలుగా. ఓకే అండి, మనం చూసుకుంటే ఒక తెలుగు కాదు తెలంగాణ యాస పైన ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది. రేపు ఇంకో యాస పైన ఇంకొక మూవీ ఏదో వస్తుంది, దానిపైన ఇంకొక రియాక్ట్ అవుతారు అన్న. వీడు అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యారు, నేను ఎందుకు రియాక్ట్ అవ్వద్దు అనుకునే భావన వస్తుందంటారా? స్లోగా కొట్టుకు చేస్తారండి. ఇలాగే స్టార్ట్ అవుతాయి కదా, ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, దాన్ని అక్కడే మనం కట్ చేయకపోతే అది పాకుతా ఉంటుంది. ఇప్పుడు చూడు, వాడెవడో ఇన్ఫ్లుయెన్సర్, వాడు కనీసం కొన్ని లక్షల మంది అయినా సబ్స్క్రిప్షన్స్ ఉంటాడు. వాడు అన్న పదం ఏంటి, మా ఆస్తులు కొనే దమ్ముందా అంటే, ఇప్పుడు దానికి ఇంకొంతమంది రియాక్ట్ అవుతారు, ఇంకొంతమంది రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే, యాక్చువల్గా ఆ అబ్బాయికి తెలియదేమో, రంగారెడ్డి ఈజ్ ద నెంబర్ 1 యాక్చువల్లీ మన దగ్గర ఉన్నది. మొత్తం ఇండియాలోనే నెంబర్ 1, ప్రపంచంలో కూడా దానికి స్థానం ఒక 10 లోపే ఎక్కడో ఉంది. నాకు కొంచెం ఐడియా లేదు, కానీ రియల్ ఎస్టేట్ పరంగా రంగారెడ్డి చాలా టాప్ లెవెల్లో ఉంది అక్కడ. ఇప్పుడు ఎకరం 230 కోట్లు, 235 సంథింగ్. ఇప్పుడు నెక్స్ట్ బోడుప్పలు ఇవన్నీ తయారవుతున్నాయి స్లోగా. హీ డోంట్ నో, మేబీ తను తెలియక వాగుంటాడో ఏంటో, కానీ వాట్ ఎవర్. తెలంగాణ ఇప్పుడు ప్రెసెంట్ టాప్ లో ఉంది యాక్చువల్లీ, ప్రజెంట్ చెప్పాలంటే డెవలప్మెంట్ పరంగా. సో అది పక్కన పెట్టేద్దాం. రేపటి రోజు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, అది అమరావతి వాళ్ళు వస్తారు, మాది గొప్ప అని అలా కొట్లాడుకుంటారు. తర్వాత మా పార్టీ గొప్ప, మా ఇది గొప్ప, అది గొప్ప అంటే, ఎటు చూడు ఒక దగ్గర కొట్లాటే ఉంది. ఒక హాస్టల్లో 4 పిల్లలు ఉండరు, ఇంకా అందులో తెలంగాణ వాళ్ళు ఉంటారు, మనం ఈ హాస్టల్లో చేద్దాం దా అని, అందులో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, మనం ఇటు వెళ్దాం రా అని. ఇట్లా అయిపోతుంది మా మొత్తం గొడవలు. ఇంకా అక్కడ గొడవలు అవుతున్నాయంట, మన వాళ్ళని బతకనివ్వరంట. అంటే హైదరాబాద్కి పంపిస్తారా ఎవరైనా చెప్పండి? బేసిక్గా ఎందుకు, ఎవడొచ్చి రాయేసి కొడతాడో, ఎవడొచ్చి కావాలని గొడవ పెట్టుకొని ఏమంటాడో అని. అంటే అంతవరకు రానివ్వద్దు. స్టార్ట్ అయినప్పుడే దాన్ని అక్కడికే కట్ చేసేస్తే, మోస్ట్లీ చాలా వరకు ఇలా కట్ చేసినా ఉన్నాయి సిచ్యువేషన్స్, చాలా వరకు ఉన్నాయి. దీన్ని కూడా ఇక్కడే కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం డిబేట్ పెట్టాం, నాకు తెలిసి ఇంకా 10 ఛానల్లో కూడా అవుతా ఉంటాయి, ఇక్కడ కామెంట్లు రన్ అవుతాయి, ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు, సాగుద్ది. ఒక ఎండ్ పాయింట్ అనేది పడదు, అది ఎప్పుడు పడుద్దో తెలియదు. ఆ ఎండ్ పాయింట్ పడేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. శ్రవణ్ గారు, మనం చూసుకుంటే ఒక